పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వ్యాఖ్యల గురించి మీరిప్పుడు మనం మాట్లాడుతున్నాం. మరి ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉందో, అప్పుడు ఎవరైతే మీలానే ప్రశ్నించారో, వాళ్ళ గొంతుకులైతే ఇప్పుడు నొక్కుతున్నారుగా, అరెస్టులు చేస్తున్నారుగా, రేపో మాపో మిమ్మల్ని కూడా అరెస్టు చేయబోతున్నారు అని అనిపిస్తుంది. భయం అనిపిస్తుందా మీకు? జైల్లో పెడతారేమో? జో హోనా ఓ హోతా, ఎలా జరగాలంటే అలా జరుగుద్ది. నేను ఎవ్వరికి హామ్ చేసేవాడిని కాదు. ఇండస్ట్రీ దగ్గర దగ్గర 40 సంవత్సరాల నుంచి తెలుగు ఇండస్ట్రీలో ఎక్కడ ఒక తప్పు లేకుండా పాడైపోయేవాడిని, చెడిపోయేవాడిని, చండాలపూడిని అయితే ఇండస్ట్రీ నేను 40 ఏళ్ళు ఉండేవాడిని. 1986లో 86లో మీరు పుట్టుండరు అప్పుడు. 46లో ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా సినిమా పరిశ్రమ వల్లే కానీ నేను పైకి వచ్చాను. బికాజ్ ఆఫ్ క్యారెక్టర్, బికాజ్ ఆఫ్ హార్డ్ వర్కింగ్ నేచర్, బికాజ్ ఆఫ్ ఇంటెలిజెన్స్, తెలివితేటలు, ఇవన్నీ ఉన్నాయి, సక్సెస్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఇదే వచ్చే రాజకీయాల్లోకి వచ్చేప్పటికీ ఇక్కడ అవి తీసుకోరట్లా. ఇప్పుడు ఇలా అన్నాడు, నిజమే కదా పోసాని అన్నది, అది లెక్కేరు. మన అన్నాడు, మనంటే వాడిని ఏదో చేయి. పుల్లారావు ఏదో అన్నాడు, రంగారావు ఏదో అన్నాడు, అవి తప్పితే మనం గెలిచావు. వెంటనే చెప్పండి అయ్యా, ఎక్కడెక్కడ ఏ కష్టాలు ఉన్నాయి ప్రజల దగ్గర. అవి ఉన్నవాడు గొప్ప నాయకుడు అవుతాడు. ఎప్పుడూ నాయకుడు అనేవాడు కులంలోంచి రాడు, జనంలోంచి వస్తాడు. జనంలోంచే నాయకుడు వస్తాడు. అది వీళ్ళు జనంలోంచి వచ్చిన నాయకులైతే, కులంలోంచి వచ్చిన నాయకులు కాకపోతే ప్రజల మీద శ్రద్ధ పెట్టండి. కానీ మీరు ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడతారు కాబట్టి నేను స్ట్రైట్గానే అడుగుతున్నాను సార్. ఈరోజు రాజకీయాలలో కానీ, సినిమాలలో కానీ ఈ సామాజిక వర్గాల్ని విడదీసి మనం చూడలేం. ఓ పక్క మీరు గొంతు విప్పి మాట్లాడుతున్నారు. సో చెప్తున్నారు ఆల్రెడీ, పోసాని గారిని మీద కేసు పెట్టేయండి, జైల్లోకి తోసేయండి, ఇవన్నీ. మరి ఇండస్ట్రీని కూడా కొన్ని సామాజిక వర్గాలు బలంగా శాసిస్తున్న నేపథ్యంలో మీకు మరి ఇండస్ట్రీ వైపు నుంచి కూడా ఛాన్సెస్ తక్కువ అవుతాయేమో, అక్కడ కూడా మీకు ఏమైనా అవకాశాల గురించి మీరు వేటాడుకునే పరిస్థితి వస్తుందేమో అని ఇంత భయం కూడా లేదా? ఇప్పుడు నేను చదువుకున్నా, ఎంఏ ఎంఫిల్ చేశా. నేను అకౌంట్స్ రాయగలను, బీకామ్ చదివా. బీకామ్ కాకుండా ఎంఏ చేశా, లిటరేచర్. తర్వాత ఎంఫిల్ చేశా. నేను లెక్చరర్ అయిపోయేవాడిని. లెక్చరర్ అవ్వాలి యాక్చువల్గా. లెక్చరరు తర్వాత పిహెచ్డి ఇంకా 3 నెలలు ఉంటే డాక్టరేట్ వచ్చేది నాకు. అప్పుడు నేనేమనుకున్నానంటే ఎమ్మటే లెక్చరర్గా జాబ్ చేసుకొని మద్రాసు సెటిల్ అయిపోవచ్చు అమ్మయ్యా అనుకుంటుండగా ఆ 3 నెలలు లోపే నాకు అవకాశం వచ్చింది. వచ్చే సినిమా ఫస్ట్ ఫిల్మ్ పెద్ద హిట్ అయింది. దాంతో ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా 100 సినిమాలు రాశారు. 100% నా పేరు మీద కథా మాటలు శిల్పే మాటలు అన్నీ రాశాను. అంత చేశాను. అట్లా తర్వాత డైరెక్టర్గా చేశా 7 సినిమాలు, 8 సినిమాలు. మళ్ళీ వెంటనే ఆర్టిస్ట్కి అవకాశం వచ్చింది. మెంటల్ కృష్ణను చూసి 500 సినిమాలు చేశా. అంటే 40 ఏళ్ళ దాకా నేను పనిచేస్తూనే ఉన్నా శ్రామికుడిలాగా. అదే నేను లెక్చరర్ అనుకో 58 ఏళ్ళకి రిటైర్డ్ అయ్యి ఉండేవారు. నాకు ఇప్పుడు 60 ఏళ్ళు దాటిపోయింది. మరి ఇప్పుడు నేను ఎప్పుడూ రిటైర్ అయిపోయి సరదాగా గుళ్ళకి, గోపురాలకి, మా పిల్లలకి పెళ్లి చేసుకుంటా, మనవరాళ్ళ దగ్గర ఆడుకుంటా, రిటైర్మెంట్ లైఫ్. లెక్చరర్ అంతేగా, ప్రొఫెసర్ అయినా కానీ. ఇప్పుడు అది కాకుండా ఇది 40 ఏళ్ళ దాకా ఇప్పుడు దాకా కూడా నేను వర్క్ చేశారంటే హెల్తీగా, అది నా అదృష్టం మీద. ఎన్నాళ్ళు తాపత్రయపడతాం. ఇప్పుడు అదే లెక్చరర్ అనుకో, మా అయితే ఒక అపార్ట్మెంట్ కొనుక్కునేవాడిని, మా అయితే పిల్లల్ని చదివించుకునేవాడిని. నేను నా భార్య కొంచెం సిస్టమేటిక్గా నెలకి ఇంతని మనకు వస్తాయి, పెన్షన్ వస్తుంది, ఇంత డబ్బులు వస్తాయి అనుకుంటూ జీవితం చదివి టీవీలు చూసుకుంటూ కబుర్మాలు చూసుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ నాకు తెలియని, నేను ఎక్స్పెక్ట్ చేయని 100 కోట్లు పైగా నాకు
సినిమా ఇండస్ట్రీలో నాకు తెలుగు కళామ తల్లి నాకు ఇచ్చింది. 100 కోట్లు పైనే. ఆ, హా. అంత సంపాదించా బికాస్ ఆఫ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ. వస్తే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ఇల్లు ఉంది, ఇట్లాంటివి 3 కొనుక్కున్నా. ఇక్కడ హ్మ్. 3 కొనుక్కున్నా. 8 కోట్లు వైట్, 8 కోట్లతో 3 కొనుక్కున్నా. ఇప్పుడు ఎంతో తెలుసా? 3 దగ్గర దగ్గర 30 కోట్లు అయింది. 8 కోట్లతో కొనుక్కుంటే. పెరిగిపోయి 3-4 సంవత్సరానికి. హా. ఇలాగా అన్ని రకాలుగా నాకు దేవుడు అన్నీ ఇచ్చాడు. నాకు ఆరోగ్యం ఇచ్చాడు, నాకు భార్య బిడ్డలు ఉన్నారు, అంత సంతోషంగా ఉంటాం. రేపేంటి అనేది లేకుండా దేవుడు నాకు వరం ఇచ్చాడు. పొద్దున్న నిద్రేస్తే మనం ఏం చేయాలి, సినిమా లేకపోతే ఏం చేయాలి, సినిమా ఉంది లేవు మించి, అంతకు మించి అంటారు ఈ సినిమాలో, ఎస్. అంతకు మించి నేను కోరుకున్న దానికి మించి దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు రాజా. ఇంకా నేను దేనికోసం ఆడవక్కర్లా, భయపడక్కర్లే. భయం దేనికి, అన్నీ ఉన్నాయి. మా దగ్గర బుద్ధి ఉంది. నేను తాగను, తిరగను, పబ్బుకి వెళ్ళను, సిగరెట్ తాగను, గుట్కా వేయను, పానపరాగ వేయను, ఒక్కపొడి నవలను. చూడు ఏమి నిజంగానే తెల్లగా ఉండే సార్. ఏమి తాగను. ఎప్పుడు క్లబ్ నుంచి చూసి ఉండను. ఎప్పుడు నేను కూడా ఎప్పుడు పోలేదు సార్. ఏ పార్టీలో కానీ, అంటే మీరు ఒక జర్నలిస్ట్గా వెళ్తారు కదా ఫంక్షన్లో, అవును. ఫంక్షన్లో కూడా వెళ్ళను, పార్టీ ఫంక్షన్కి వెళ్ళను. వర్క్ అయిపోయింది, ఇంటికి వచ్చేస్తా. నా లైఫ్ స్టైల్ ఇలాగే నిర్ణయించుకున్నా. అంతేగాని ఇక ఓహో ఇప్పుడు రైటరు వదిలేసా, డైరెక్టర్ వదిలేసా, ఆర్టిస్టు సంపాదించుకున్నా వదిలేసా, ఇప్పుడు కుటుంబీకుడు అయ్యా. మళ్ళీ రేపు ఏం చేసుకుంటాను. ఇంకా ఇప్పుడు నాకు తెలిసిన సర్వీస్ చేస్తూ ఉన్నా. ఎంతోమందికి నేను సర్వీస్ చేశా. 15 మంది 16 మందికి గుండె ఆపరేషన్ చేయించా నా డబ్బులతో. వాళ్ళందరూ బతికారు. చిన్న పిల్లలు, ఒక 6 నెలల పిల్ల, 1 ఇయర్ పిల్ల, 2 ఇయర్స్ పిల్ల, అట్లా ఆడ పిల్లలు, అట్లా 16 పిల్ల వాళ్ళని నేనే నా డబ్బులతో ఆపరేషన్ చేయించా. నాకు ఉంది కాబట్టి. అట్లా వాళ్ళందరూ బతికారు. చదివించా చాలామందిని, పెళ్ళిళ్ళు చేశాక చాలామందిని, పేద అమ్మాయిలకి అట్లా చాలామంది. అవన్నీ చూస్తే మీకు ఉంటాయని తెలుస్తాయి. సార్. నా చేత నేనంతా హెల్ప్ చేస్తూ ఉంటా. అంటే హెల్ప్ చేసే స్థాయికి నాకు ఉన్నప్పుడు నాకు పడిపోయే స్థాయి ఉండదుగా. రైట్. మాకే దుర్వ్యసనాలు లేవు, ఎవరికి లేవు. నేను నా భార్య ఊరంతా తిరుగుతాం, ఇండియా మొత్తం తిరుగుతాం, గుళ్ళకి అన్నీ చూసుకుంటాం. వేరే ఫారిన్ కంట్రీస్ వెళ్తాం, నేను మా ఆవిడ అన్నీ చూసుకుంటాం, సంతోషంగా ఇంటికి వస్తాం.